మీరు మామూలుగా ముస్లింస్ లో ఎక్కువ మంది, హిందువులో ఉండేవాళ్ళు ముస్లింస్ లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడేం తగ్గించేశారు. దానికి నేను కూడా కారణం అప్పుడు చెప్తా ఉండేవాడిని. ఒకరిద్దరు అన్నా మీరు కూడా దాన్ని అమలు చేశారు. ఇప్పుడు కొంతమంది ఒకరికి కూడా అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కావాలని మళ్ళా చెప్తున్నాను. జనాభానే మన దేశానికి ఆస్తి, ప్రజలే మనకు ఆస్తి అన్నమాట. అందరూ కలవలేదు. మనము మీరేం అనుకో మాకండి. ఇప్పుడు వస్తాయి మా కంపెనీలు వస్తాయి. అమరావతి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది అవకాశం. అన్ని అవకాశాలు ఇక్కడికే వస్తాయి. కంపెనీలు లేపడంతో పిల్లలు చదువుకొని మా పిల్లలు కూడా చూస్తుంటే అవసరం లేదు, అన్ని ఇక్కడికే వస్తాయి. మాకేంటంటే సార్ వెళ్ళడానికి లా డాక్యుమెంట్. ఒకప్పుడు విజయవాడ నీకు రౌడీజం ఎట్లుంటే తెలుసా? నీకు ఐడియా ఉందా? విన్నారా మీరు ఆ స్టోరీలో? అప్పట్లో భయంకరంగా ఉండేది విజయవాడ, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ. ఇప్పుడు ఏం లేవు కదా, కంట్రోల్ అయినాయి కదా రౌడీజం. మొన్న అయితే మళ్ళా కొంచెం వచ్చింది. ఇప్పుడు ఎక్కడ రౌడీజం ఉందా? కంట్రోల్ అయిపోయింది కదా. వాటర్ వర్షం పడి తెలియకుండా మరీ ఎత్తుగట్టేస్తారు. చేయకుండా స్మూత్ గా వెళ్ళాడు. 5 నంబర్ రూట్ ఉంది సార్. 5 నంబర్ రూట్ బీచ్ రోడ్ దాటిన తర్వాత అసలు నా కళ్ళ ముందు ఏది పార్ట్ హౌస్ అన్ని ఫ్రీ చేసి మార్నింగ్ వీటిలో పోవాలనిపిస్తా ఉంటారు, వెళ్ళిపోతా ఉంటారు. మార్పులు ఏం చూస్తున్నారు మీ ఫ్యామిలీ? చాలా బాగుంది సార్. ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఎంతవరకు లాభం అనుకుంటున్నారు మీరంతా పేదవాళ్ళు? టెక్నాలజీ వల్ల సెల్ ఫోన్ ఎక్కువ అడుగుతారు సార్. ఏది